హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరాని వంశీ వాళ్ళ అమ్మగారు పక్కకు తీసుకువెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. ఇకప్పుడు మీరా, ఏంటి వదిన గారు, ఏదో మాట్లాడాలని పిలిచారు, దేని గురించి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మరేం లేదు వదిన గారు, మొత్తానికి అనుకున్న ప్రకారం ఇందు వంశీల పెళ్ళైతే జరిగిపోయింది. కానీ కట్న కానుకల గురించి ఇప్పటి వరకు మనం ఏమీ మాట్లాడుకోలేదు. ఒకసారి ఆ విషయం గురించే మాట్లాడదామని అందరి ముందు అడిగితే బాగోదు కాబట్టి ఇలా పక్కకు పిలిచి అడుగుతున్నాను. మా వాడికి ఎప్పటి నుండో బిజినెస్ చేయాలని కోరిక ఉంది. మీ అన్నయ్య గారికి బొమ్మల ఫ్యాక్టరీ ఉంది కదా, ఆ ఒక్క ఫ్యాక్టరీని మా వాడి పేరు మీద రాసిస్తే మీ ఇందు జీవితం బాగుంటుంది, మా వాడి జీవితం కూడా బాగుంటుంది, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు. మీకు కావాల్సింది కూడా అదే కదా వదిన గారు, పిల్లలు సంతోషంగా ఉండడం అని చెప్పి వంశీ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటుంది. ఇక దాంతో మీరా, సరే వదిన గారు, నేను ఈరోజే మా అన్నయ్యతో మాట్లాడతాను. ఆ బొమ్మల ఫ్యాక్టరీని ఎలాగైనా సరే వంశీ పేరు మీదకి రాయమని చెబుతాను. దయచేసి మా ఇందుని మీ కోడలిలాగా కాకుండా కూతురుగా చూసుకోండి అని చెప్పి మీరా దండం పెడుతూ ఉంటుంది. అయ్యో వదిన గారు, మీరు ఆ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ఇప్పటి నుండి ఇందు మా కోడలు కాదు, కూతురు. ఇందుని మా కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటాం అని చెప్పి వంశీ వాళ్ళ అమ్మగారు మీరాకి మాటిస్తారు. ఇక ఆ తర్వాత వంశీ వాళ్ళ అమ్మగారు ఆనందంతో, రే వంశీ, పదరా, కోడల్ని తీసుకొని మనం మన ఇంటికి వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో మీరా వాళ్ళంతా కలిసి ఇందుకి అప్పగింతలు చేస్తారు. ఇక అప్పగింతల్లో ఇందు మీరాను పట్టుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. అమ్మ ఇందు, నువ్వు కోరుకున్న వంశీతోనే నీ పెళ్ళి జరిగింది. నువ్వెప్పుడూ కూడా ఆనందంగా ఉండాలనే మేమంతా కూడా కోరుకుంటాం. నీకు ఏ చిన్న కష్టం వచ్చినా సరే మీ మావయ్య ఉన్నాడు, మీ అమ్మ, మీ నాన్న, మేమంతా కూడా ఉన్నాం అని చెప్పి మీరా, కృష్ణప్రసాద్ వీళ్ళంతా కూడా ఇందుకి ధైర్యం చెప్పి వంశీతో పాటు అత్తగారింటికి పంపించేస్తారు. ఇక ఆ తర్వాత కృష్ణప్రసాద్ మీరాతో, నేను ఇప్పుడే బయటకు వెళ్ళొస్తాను మీరా అని చెప్పి హడావిడిగా బయటికి వెళ్ళిపోతాడు. మరోపక్క గగన్ ఆవేశంగా శరత్చంద్ర ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటాడు. ఇచ్చిన మాట తప్పి నన్ను ఇంత మోసం చేస్తాడా, ఆ శరత్చంద్రను ఊరికి వదిలిపెట్టను అని గగన్ ఆవేశంగా వస్తూ ఉంటే ఇక శారద భూమిని తీసుకొని హాస్పిటల్కి వెళ్తూ ఉంటుంది. డ్రైవర్ త్వరగా పోనివ్వు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో పూర్ణి శారదకు ఫోన్ చేస్తుంది. శారద ఫోన్ లిఫ్ట్ చేయడంతో పూర్ణి, అమ్మ ఎక్కడున్నావమ్మా, నిన్నటి నుండి నువ్వు ఇంట్లో లేకపోయేసరికి ఎంత బాధగా అనిపిస్తుందో తెలుసా? నువ్వు లేని ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నానమ్మా, ప్లీజ్ అమ్మా, అర్జెంటుగా బయలుదేరి ఇంటికి వచ్చేసాయి అని పూర్ణి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు శారద, లేదు పూర్ణి, నేనిప్పుడు రాలేను, భూమిని తీసుకొని హాస్పిటల్కి వెళ్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే, భూమిని తీసుకున్నా, అసలు భూమికి ఏం జరిగింది అని చెప్పి పూర్ణి అడుగుతూ ఉంటుంది. దాంతో శారద జరిగింది మొత్తం కూడా పూర్ణికి చెబుతూ ఉంటుంది. ఈరోజు సమయానికి భూమి వచ్చి నన్ను కాపాడింది, లేదంటే నేను చనిపోయి ఉండేదాన్ని అని చెప్పి శారద అంటూ ఉంటే, అమ్మ ఏం మాటలమ్మా అవి, నీకేదైనా జరిగితే నేను, అన్నయ్య ఏమైపోవాలి, మేము ఎవరి కోసం బతకాలి అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది. భూమిని హాస్పిటల్కి అన్నయ్య తీసుకువెళ్తాడులే అమ్మా, నువ్వు ఇంటికి రా, నాకు నిన్ను చూడాలనుంది అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే, ఇంకెక్కడ మీ అన్నయ్య, ఆ శరత్చంద్రతో గొడవ పడ్డానికి ఆయన ఇంటికి వెళ్ళాడు అని చెప్పి శారద పూర్ణికి చెబుతూ ఉంటే, ఇకప్పుడు శారద ఒడిలో స్పృహ లేకుండా పడిపోయి ఉన్న భూమి ఆ మాటలు విని స్పృహలోకి వస్తుంది. ఏంటంటే మీరు అనేది, గగన్ గారు శరత్చంద్ర ఇంటికి గొడవ పడ్డానికి వెళ్ళారా అని చెప్పి అంటూ ఉంటే, అవునమ్మా భూమి, గగన్ చాలా ఆవేశంతో వెళ్ళాడు, ఆ శరత్చంద్రని ఏం చేస్తాడో ఏంటోనని చాలా భయంగా ఉందమ్మా అని చెప్పి అంటూ ఉంటే, మీరేం కంగారు పడకండి ఆంటీ, గగన్ గారిని జాగ్రత్తగా
నేను తీసుకువస్తాను కదా అని చెప్పి భూమి తన తలకు అయిన గాయంతోనే అలా రోడ్డు మీద పరుగులు తీస్తూ ఉంటుంది. అమ్మ భూమి ఆగమ్మ అని చెప్పి శారద భూమి వెంట పరుగులు తీస్తూ ఉంటే భూమి మాత్రం ఎలాగైనా సరే శరత్చంద్రకి గగన్కి జరిగే గొడవ ఆపాలని చెప్పి అలా రోడ్డు మీద పరిగెడుతూ ఉంటుంది. ఇక భూమి తలకు బలమైన గాయం అవ్వడంతో తను సరిగ్గా పరిగెత్తలేకపోతూ ఉంటుంది. ఎదురుగా అన్ని వెహికల్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇకప్పుడు అనుకోకుండా భూమిని ఒక కార్ గుద్దేస్తుంది. దాంతో భూమికి యాక్సిడెంట్ జరిగి రక్తపు మడుగులో ఉంటుంది. మరోపక్క గగన్ ఆవేశంగా శరత్చంద్ర ఇంటికి వెళ్ళి అక్కడున్న ఒక చైర్ని గట్టిగా తంతాడు. రే శరత్చంద్ర బయటకు రారా అని చెప్పి గగన్ పిలుస్తూ ఉంటే శరత్చంద్ర బయటకు వస్తాడు. ఏంట్రా మీ అమ్మను తీసుకెళ్ళిపోమని చెప్పినా కూడా ఎందుకు నా ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నావు, ముందు బయటకు నడు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే నేను బయటకు వెళ్ళడానికి రాలేదు, నీ ప్రాణాలు తీయడానికి వచ్చాను. మాట తప్పిన నీలాంటి వాడికి భూమి మీద బతికే అర్హత లేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను మాట తప్పడం ఏంటి, మాట తప్పని మడమ తిప్పని వంశం మాది అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. దాంతో గగన్ నువ్వు మాట తప్పని వాడివే అయితే మరి మా అమ్మకు మరొక పెళ్లి చేయాలని ఎందుకు చూసావు, ఆ రౌడీకిచ్చి మా అమ్మ పెళ్లి చేయాలని ఎందుకు అనుకున్నావు అని గగన్ నిలదీస్తూ ఉంటాడు. దాంతో శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అవుతూ ఏంటి నువ్వు మాట్లాడేది, నేను మీ అమ్మకు మరొక పెళ్లి చేయాలనుకోవడం ఏంటి అని అంటూ ఉంటే అప్పుడు గగన్ నువ్వే చేయాలనుకున్నావు, ఎందుకు ఇప్పుడు దొరికిపోయేసరికి అబద్ధాలు ఆడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇప్పుడే నిజమేంటో నీ ముందే నిరూపిస్తాను అని చెప్పి శరత్చంద్ర రౌడీలకు ఫోన్ చేస్తూ ఉంటాడు. అక్కడే ఉన్న అపూర్వ బావా నువ్వు ఎవరికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, శారదకు వేరే పెళ్లి చేయమని నేనే ఆ రౌడీలకు చెప్పాను అని అంటూ ఉంటుంది. దాంతో గగన్ అపూర్వ మీద ఆవేశపడుతూ తన చెంప పగలగొట్టబోతూ ఉంటాడు. అప్పుడు శరత్చంద్ర అడ్డుపడి ఎందుకు అపూర్వ, ఎందుకు అలా చేయాలనుకున్నావు అని చెప్పి ఒక్కసారిగా అపూర్వ చెంప పగలగొడతాడు. దాంతో అపూర్వ కొట్టు బావా కొట్టు, నేను నా ఆడబిడ్డకు మంచి జరగాలన్న ఉద్దేశంతోనే అలా చేయాలనుకున్నాను. కృష్ణప్రసాద్ మీరా కంటే ముందు శారద మెడలో తాళి కట్టింది నిజమే, కానీ ఇంకా శారదను మర్చిపోలేకపోతున్నాడు. మన మీరాతో పెళ్ళయ్యి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా 3 పిల్లలకు తండ్రైనా కూడా ఆ కృష్ణప్రసాద్కి శారద మీద మోజు ఏమాత్రం చావలేదు. అందుకే నా ఆడపడుచు సంతోషంగా ఉండాలని, తనకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ఈ కృష్ణప్రసాద్ జీవితంలో నుండి శారదను శాశ్వతంగా తొలగించాలని అనుకున్నాను. అందుకే శారదకు మరొక పెళ్లి చేయాలనుకున్నాను బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. నేను ఇదంతా చేసింది నా ఆడపడుచు మీరా కోసమే అని చెప్పి అపూర్వ శరత్చంద్రని నమ్మిస్తూ ఉంటుంది. ఇక దాంతో శరత్చంద్ర నన్ను క్షమించి అపూర్వ, తొందరపడి నేను చేసుకున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అప్పుడు గగన్ అపూర్వ మీదకు వస్తూ నీ స్వార్థం కోసం మా అమ్మ జీవితాన్ని బలి చేయాలని చూస్తావా, నేను ఊరికే వదిలిపెట్టను అని చెప్పి అపూర్వ గొంతు పట్టుకోబోతూ ఉంటే ఒక్కసారిగా శరత్చంద్ర గగన్ని నెట్టేస్తాడు. రే తప్పు చేసిన నీ పెళ్ళాన్ని వదిలేసి నా మీదకు వస్తావేంట్రా అని చెప్పి గగన్ శరత్చంద్ర మీద మండిపడుతూ ఉంటాడు. ఇంతలో శారద గగన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. రే గగన్ ఇక్కడ భూమికి యాక్సిడెంట్ జరిగిందిరా, నువ్వు త్వరగా రారా, భయంగా ఉంది అని చెప్పి శారద ఫోన్ చేస్తూ ఉంటుంది. దాంతో గగన్ భూమి కోసం పరుగున వచ్చి భూమిని ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉంటాడు. రక్తపు మడుగులో పడి ఉన్న భూమి మెల్లిగా స్పృహ కోల్పోతూ ఉంటుంది. నేను ఎక్కువసేపు బతకనని నాకు అర్థమవుతుంది అని భూమి అంటూ ఉంటే గగన్ అలా అనకు భూమి, నీకేం కాదు అని చెప్పి భూమిని ఓదారుస్తూ ఉంటాడు, ధైర్యం చెబుతూ ఉంటాడు. ఇక అప్పుడు భూమి లేదండి, నా గురించి నాకు తెలిసిపోతుంది, నేను ఎక్కువసేపు బతకనని నాకు అనిపిస్తుంది, అందుకే నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు కనుక ఈ విషయం చెప్పకపోతే ఇక ఎప్పటికీ నేను మీతో ఆ విషయం చెప్పలేను. అదేంటంటే
నాకు మీరంటే చాలా ఇష్టం. మిమ్మల్ని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ అని చెప్పి భూమి గగన్కి ప్రపోజ్ చేస్తుంది. ఇప్పుడెందుకు భూమి అవన్నీ, తర్వాత మాట్లాడుకుందాం, ముందైతే నువ్వు ట్రీట్మెంట్ తీసుకుందు కానీ పద అంటూ గగన్ భూమిని కారులో తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడు భూమి, లేదు గగన్ గారు, నేను మిమ్మల్ని చాలాసార్లు బాధ పెట్టాను, అందుకు ఐఎమ్ రియల్లీ సారీ. ఇంకొక విషయం ఏంటంటే నేను ఎవరినో కాదు, మీ చిన్ననాటి మువ్వ స్నేహితురాల్ని. చిన్నప్పుడు మీరు నన్ను కాపాడారు, కానీ ఇప్పుడు మాత్రం ఆ భగవంతుడు నేనెవరో మీకు చెప్పేలోపే నన్ను తన దగ్గరికి తీసుకెళ్ళిపోతున్నాడు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ప్లీజ్ భూమి, దయచేసి అలా మాట్లాడొద్దు అని చెప్పి నీకేం కాదు అని గగన్ అంటూ ఉంటాడు. చనిపోయే ముందు నాదొక చిన్న కోరిక గగన్ గారు, ఈ తాళిబొట్టుని నా మెడలో కట్టరా అని చెప్పి భూమి తన దగ్గర ఉన్న తాళిని గగన్కి చూపిస్తుంది. నిజానికి నా ప్రేమ విషయం గురించి మీతో చెప్పాలని, మిమ్మల్ని పెళ్లి చేసుకోమని అడగాలని ఈ తాళిని ఎప్పటి నుండో నా దగ్గరే పెట్టుకున్నాను. కానీ ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఈ తాళిబొట్టుని కట్టించుకుంటానని అస్సలు అనుకోలేదు అని చెప్పి నాకు మీ చేతుల్లో సుమంగలిగా పోవాలనుంది. దయచేసి ఈ తాళిబొట్టు కట్టండి అని భూమి గగన్ని అడిగేసరికి ఇక గగన్ ఏడుస్తూ భూమి మెడలో తాళి కట్టేస్తాడు. ఇక ఆ తర్వాత భూమికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే గగన్ ఎంతగానో భూమి కోసం ఏడుస్తూ ఉంటాడు. రే గగన్, పాపం భూమి పిచ్చిదిరా, నీ మీద పిచ్చి ప్రేమను పెంచుకుంది. ఇప్పటికైనా నమ్ముతావా? ఆ అపూర్వ నుండి కాపాడడానికే ఆ రోజు భూమి నిన్ను కొట్టిందని. భూమి బంగారం లాంటి అమ్మాయిరా, అటువంటి భార్య దొరకడం నిజంగా అదృష్టం. నువ్వు తనని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు అని చెప్పి శారద గగన్కి చెబుతూ ఉంటే ఇక గగన్కి కూడా భూమి మీద ప్రేమ మొదలవుతూ ఉంటుంది. భూమికి ఏం కాకూడదని చెప్పి దేవుడికి మొక్కుకుంటూ ఉంటాడు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.